ఎలా చూస్తా ఉన్నారు సార్? తెలంగాణ రాజకీయాల మొత్తం కూడా బీఆర్ఎస్ వైపే తిరుగుతూ ఉన్నాయి. కాళేశ్వరం చుట్టే తిరుగుతూ ఉన్నాయి. సిబిఐకి ఇవ్వడాన్ని ఎలా చూస్తూ ఉన్నారు? ఏం పని చేయనోడు, ఒక్క సుక్క నీళ్లు తీసుకురానోళ్ళు, తెలంగాణ ప్రజల్ని 67 సంవత్సరాలు మోసం చేసి హింస పెట్టినోళ్ళు, ఇవాళ నీరు తీసుకొచ్చిన వారిని తర్వాత ప్రపంచమే అబ్బురపోయే పద్ధతిలో ఒక ప్రాజెక్టును కట్టి కాళేశ్వరం ద్వారా టేలెంట్ ప్రాంతాలకు కూడా నీళ్లు తీసుకొని వచ్చి 9 నెలలు 10 నెలలు చెరువులు కలకలలాడేటట్టుగా చేసి ధాన్యం యొక్క ఉత్పత్తిని 20 లక్షల టన్నుల నుంచి 3.5 కోట్ల టన్నులకు తీసుకొచ్చిన కేసీఆర్ గారిని అగచాట్ల పాలు చేసేదానికోసం, అప్రతిష్ట పాలు చేసేదానికోసం ఇవాళ చేసే వీళ్ళ భగీరథ ప్రయత్నం నీళ్లు తీసుకొచ్చేదానికోసం, నీళ్లు తీసుకొచ్చిన వాళ్ళని శిక్షించేదానికోసం బీజేపీ కాంగ్రెస్ సిగ్గు లజ్జ శరం లేకుండా ఇవాళ కేసులు పెట్టే కార్యక్రమం తీసుకున్నది. బీఆర్ఎస్ పార్టీ తర్వాత బీఆర్ఎస్ నాయకత్వం చట్టబద్ధంగా కొట్లాడుతుంది వీటన్నిటి మీద. కోర్టుల ద్వారా, రాజ్యాంగం వ్యవస్థల ద్వారా రక్షణ తీసుకుంటుంది. ప్రజల ముందు కడిగిన ముత్యంలాగా మళ్ళీ కూడా ఖచ్చితంగా ప్రజల సేవలో ఉంటారు. బీఆర్ఎస్ పార్టీ అవినీతి జరగలేదని చెప్తా ఉంది. కానీ కల్వకుంట్ల కవిత గారు హరీష్ రావు మీద, సంతోష్ రావు మీద ఆరోపణలు చేస్తూ ఉంది. వీటిని ఎలా చూస్తూ ఉన్నారు? పార్టీ ఒక నిర్ణయం తీసుకునేదాకా ఆమె విజ్ఞతకే వదిలేస్తాం. వారు మాట్లాడుతూ ఉన్నారు, మంచి మాట్లాడుతున్నారు, చెడు మాట్లాడుతున్నారు, నిజం మాట్లాడుతున్నారు, అబద్ధం మాట్లాడుతున్నారు, వారి విజ్ఞతకే వదిలేస్తాం. ఎవరైనా ఉన్నారంటారా కవిత వెనకాల ఎవరైనా ఉండి మాట్లాడిస్తున్నారంటారా, లేకుంటే తనే మాట్లాడుతుందనంటారా? ఆమె ఎంపీ, ఆమె ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఆమె అనేక సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమంలో ఉన్నది. మీరు ఇట్లాంటి ప్రశ్న అడగడమే పొరపాటు. కాబట్టి పార్టీ ఒక నిర్ణయం తీసుకునేదాకా నేను కాదు కదా, ఇంకెవరు కూడా మాట్లాడరు. ఒకటే చెప్తాను, ఆమె విజ్ఞతకు వదిలేస్తాను. ఎవరికి ఉపయోగపడుతున్నది, మీరు మాట్లాడే మాటలు ఎవరికి ఉపయోగపడుతున్నాయి అనేది ఆమె విజ్ఞతకి వదిలేస్తాను.